ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు మన ఛానల్ వచ్చేసి 3K సబ్స్క్రైబర్స్ అయ్యారండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి సబ్స్క్రైబర్ చాలా నన్ను ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి, మంచి మంచి వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కి పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మాకు ఏదైనా వెరిఫికేషన్ జరిగినప్పుడు మాకు వెంటనే జరిగిందండి. అంటే మోనిటైజేషన్ అయిన తర్వాత మోనిటైజేషన్ కానివ్వండి, అలాగే ఐడి వెరిఫికేషన్ కానివ్వండి, అలాగే గూగుల్ పిన్ కూడా చాలా త్వరగా వచ్చేసిందండి. మీ సపోర్ట్ వల్ల ఇలాగే మీరు ఎల్లకాలం సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కి నిజంగా మేము రుణపడి ఉంటామండి. చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ఈ ఆనందంలో ఏమన్నా తెలియడం లేదు. ఎందుకంటే కొంతమందికి పిన్ వెరిఫికేషన్ అనేది కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండి కొద్దిగా లేట్ అవుతుంది. కానీ మాకు అలాంటివి ఏం జరగలేదండి. ఎందుకో మరి తెలియదు, మా లక్కో మరి ఏమో తెలియదు. కానీ మాకైతే జస్ట్ అండి ఇది చేయడానికి మీకు చూపించడానికి మీ సపోర్ట్ వల్ల ఓపెన్ చేయలేదండి. మార్నింగ్ వచ్చింది తను, నేను డ్యూటీలో ఉంటే తను ఫోన్ చేసి ఇలా వచ్చిందని తను ఎంత హ్యాపీగా చెప్పిందో నాకే అసలు ఆనందం. డ్యూటీ దిగొచ్చిన వెంటనే చూడాలని. బట్ కానీ కొన్ని కారణాల వల్ల నేను ఈవినింగ్ 5:30కి రావాల్సి వచ్చింది. వచ్చిన వెంటనే కాళ్ళు కూడా కలకలేదండి. ఫస్ట్ ఇది తీసుకురామని చెప్పాను. ఎందుకంటే తను కష్టపడుతుంది, తన కష్టానికి తగ్గ ఫలితం. నిజమండి, నేనైతే చాలా అసలు వీడియో ముందర బుట్టలు వెళ్ళడం అంటే చాలా కష్టం. అసలు మనకు మెయింటైన్ చేసుకోవాలి. ఫస్ట్ శాలరీ వస్తుందో రాదో తెలియదు. కానీ ముంబై నుంచి గూగుల్ పిన్ వచ్చింది. ఎంత ఆనందం అంటే ఎంత హ్యాపీగా అంటే మీ సపోర్ట్ వల్ల మాకు ఇలా జరిగిందండి. మీ సపోర్ట్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కండి పేరు పేరున థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సబ్స్క్రైబర్స్ మాకు ఉండడం చాలా హ్యాపీ. అలాగే మా ఛానల్ అలాగే అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్. చిన్న ఛానల్ అనుకోవద్దండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. తను మీకు నచ్చిన విధంగానే వీడియోస్ తెస్తుంది. ముందు మేము కూడా కొద్దిగా అందరికి ఎంటర్టైన్మెంట్ చేయాలనుకుంటున్నాము. మీ సపోర్ట్ ఉంటే మేము చేయాలని అనుకుంటున్నాం అండి. ఎందుకంటే కొంతమంది టైలరింగ్ సంబంధించినవి, వైట్ బాస్క్ సంబంధించినవి అని దీనిలో కూడా ఇట్లా పెడుతున్నారా అని అనుకుంటుంటారు. ప్లీజ్ ఏమనుకోద్దండి. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా బోరింగ్ గా ఉండకుండా మీకు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కూడా చేద్దామని అనుకుంటున్నాము. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మీకోసం టైలరింగ్ వీడియో చేస్తున్నాము, సపోర్ట్ చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరు తనకు సపోర్ట్ చేయండి. మాకు ఇంత ఆనందంగా ఉందంటే ఇదండి. మాకు డబ్బులు వచ్చినా రాకపోయినా నో ప్రాబ్లం అండి. ఒక పిన్ అనేది తను కష్టపడింది. తనకు నిజంగా నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. కంగ్రాట్స్ లక్ష్మి. నీకు కూడా ఓకే, నీ కష్టమే కాబట్టి ఇది. సో చాలా హ్యాపీగా ఉందండి. జస్ట్ అండి కరెక్ట్ 6 days ఏంటంటే నేను అప్లోడ్ చేసి జస్ట్ వెరిఫికేషన్ సంబంధించి ఫోటో అప్లోడ్ చేసినది పిన్ కోసం. ఓన్లీ 6 days కరెక్ట్ రోజుకి 6 రోజు. ఎంత హ్యాపీగా ఉంది. డ్యూటీలో ఉన్నప్పుడు తను కాల్ చేసింది. తను కాల్ చేస్తే నాకు అసలు ఇంకా ఎంత ఆనందంగా ఉందంటే నిజంగా. నేను కూడా రోడ్డు మీదకి వచ్చేసి పోస్ట్ ఇచ్చేటప్పుడు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంకా ఫస్ట్ ఇంట్లోకి వచ్చేస్తాను. నాకు అక్కడ నేర్చుకునే అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళతో షేర్ చేసుకున్నా. ఫస్ట్ పావని తను మటుకు వాళ్ళతో షేర్ చేసుకుంది. కానీ వెనకండి కష్టపడి నడిపిస్తుంటే నాకు చెప్పలేదు. అంటే ఫస్ట్ తీసుకుని ఎంట్రింగ్ వచ్చేటప్పుడు వాళ్ళు వస్తారు కదా, తీయచ్చు కదబ్బా. వచ్చి ఇంకా అమ్మాయి ఉంది పక్కన నేర్చుకునే అమ్మాయి. ఇంకా అమ్మాయి ఏంటి అక్క అనేసరికి ఇంకా హ్యాపీగా, అసలు ఎంత హ్యాపీగా చెప్పానంటే అంత హ్యాపీగా చెప్పాను. ఏదో అమౌంట్ తీసుకున్నంత హ్యాపీగా చెప్పేసినాను. చాలు, మనకి ఈ పిన్ వచ్చిందంటే హ్యాపీ కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నిసార్లు చెప్పినా కూడా మాకు ఆనందం తగ్గడం లేదు. మీ సపోర్ట్ వల్లనే మాకు ఇంత హ్యాపీనెస్ ఉంది. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తే మేము మంచి వీడియో చేయాలనుకుంటున్నాము. తనకు అలాగే ప్లీజ్ అండి, చిన్న ఛానల్ అనుకోకుండా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ప్లీజ్ గివ్ మీ. అందరు సపోర్ట్ చేయండి. ఇంకొకటి అండి, మాకు మానిటైజేషన్ కూడా ప్రతిదీ నైటే చేశామండి. మాకు కొంతమంది సపోర్ట్ చేసినారు, కొంతమంది వాళ్ళు సపోర్ట్ చేసినారు. చాలా మంది అంటే చాలా మంది అనేమి కాదు. మంజుల శెట్టి ఛానల్ అక్క మళ్ళీ సునీత సిస్టర్ బెస్ట్ మాకు. ఓకే చెప్పు, నువ్వు చెప్పు. సాయి చరణ్ ఛానల్ సిస్టర్ చాలా ప్రతిదీ మాకు అంటే నాకు ఎక్కువ తెలియదండి యూట్యూబ్ గురించి. అనుకోకుండా మేము యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసాము. ప్రతిదీ నాకు అక్క కొంచెం
హెల్పింగ్ చేసింది. ఏదైనా మాకు చిన్న డౌట్ ఉన్నా కూడా అక్కకు ఫోన్ చేస్తాము. అలాగే కర్నూలులో వైష్ణవి అక్క ఉన్నది, ఆ సిస్టర్ కూడా మేము తనకు కూడా ఫోన్ చేస్తాం. తను కూడా స్పెషల్ ఫుడ్ ఛానల్ అండి. ఆ అక్క కూడా మాకు చాలా హెల్ప్ చేసింది. వైష్ణవి అక్క అంటే తనకు నచ్చదు, నేను చెల్లమ్మ అని ఉంటది. అదే సారీ స్పెషల్ ఫుడ్ ఛానల్ అక్క. ఆ అక్కను అక్క అంటే అనొద్దన్నా, చెల్లమ్మ అని అంటే, కానీ నాకన్నా పెద్దదే ఉండొచ్చు, అక్క అంటున్నాను. ఆ అక్క కూడా మాకు నైట్ 11:30కి అండి, 11:30కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసింది. సాయి చరణ్ ఛానల్ అక్క గానీ, తర్వాత వైష్ణవి సిస్టర్ అక్క గానీ వాళ్ళు 11:30కి ఫోన్ చేస్తే పాపం ఇమ్మీడియట్ గా ఏం జరిగిందో అని చెప్పేసి వాళ్ళు ఎంబడే రియాక్ట్ అయినారు. అది చాలా హ్యాపీ అండి. యూట్యూబ్ దానికి సంబంధం కాదు, ఎవరో తెలియదు, ఎక్కడో అక్క వాళ్ళు ఏమో తెలియదు, వాళ్ళ ఊరు తెలియదు, వాళ్ళ పేరు తెలియదు. బట్ జస్ట్ ఒక ఛానల్ ద్వారా ఒక ఫోన్ చేస్తే వాళ్ళు ఎంత రిసీవ్ చేసుకున్నారంటే, నిజంగా నాకు ఎవరు లేరు కానీ యూట్యూబ్ ద్వారా చాలా మంది మంచిగా పరిచయం అయినారు. పేర్లు చెప్పకూడదు, సిస్టర్స్ గానీ బ్రదర్స్ గానీ సబ్స్క్రైబర్స్ అయితే ఎంత బాగా పిలుస్తారంటే చెప్పకూడదు అವೆಲ್ಲ. తనకేమో కానీ నాకైతే హ్యాపీ. నాకు లైఫ్ లో ఇద్దరు బాగా హెల్ప్ చేశారండి, వైష్ణవి సిస్టర్ గానీ, సాయి చరణ్ ఛానల్ అక్క పేరు సునీత సిస్టర్ గానీ. వాళ్ళిద్దరు అయితే ప్రతిదీ ఏ టైంలో ఫోన్ చేయండి, వాళ్ళు పాపం అక్క లైవ్ చేస్తుంది కానీ నాకు చాటింగ్ చేసి చెప్పింది, అప్లోడ్ చేసేటప్పుడు అక్క నాకు ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది. సాయి చరణ్ ఛానల్ సిస్టర్ ఎల్విలో ఉండి కూడా నాకు సపోర్ట్ చేసింది. 11:30 కానీ ఎగ్జాక్ట్లీ నైట్ 11:30కి నేను అప్లోడ్ చేసినాను. 10:15 ఆ టైంలో ఎల్వి చేస్తుంది. నేను టెన్షన్ పడి చూడలేక ఏం కాదులే లక్ష్మి నెక్స్ట్ ఆ టైంలో అండి అక్క మేము ఇట్లా పని అని ఫోన్ చేస్తే ఎల్వి చేస్తుంది, మాకు డిస్టర్బెన్స్ ఉంటుంది. బట్ కానీ అక్క పక్కకు వచ్చి మెసేజ్ చేసింది, ఏమైంది రాజు, ఏమైంది చెప్పు అనేసరికి ఎంత హ్యాపీగా ఉందంటే, నిజంగా ఆ క్షణంగా చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారండి. ఆ టైంలో అక్క లైవ్ చేస్తుంది, మేము లైవ్ చూస్తున్నాం పక్కన. అక్క ఎంబడే రెస్పాన్స్ అయ్యి, ఏమైంది రాజు అంటే ఇట్లా పని అక్క మాకు ఇట్లా వెరిఫికేషన్ చేస్తుంటే ఇలా వచ్చిందంటే ఆ స్క్రీన్ షాట్ తీసి పెడితే, ఏం కాదులే ఇలా చేయి అనేది. అలాగే ఇంకొక అక్క వైష్ణవి సిస్టర్ అని ఆ అక్క కూడా అంతే రెస్పాండ్ అయ్యి నాకు ఎంబడే ఇట్లా చేయి నారాజు అని తను కూడా వీడియో కాలింగ్ చేసి తను ఇట్లా చేయండి ఓకే అవుతుందని చెప్పి సక్సెస్ అయ్యిందండి. ప్రతిదీ అండి మేము నైటే చేసినాము, మార్నింగ్ కల్లా సక్సెస్ అవుతుంది, నైట్ చేసినాం మార్నింగ్ కల్లా సక్సెస్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా వైష్ణవి అక్కకు, సునీత సిస్టర్ కి నిజంగా అండి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం వాళ్ళిద్దరికి. నిజంగా చాలా చాలా హ్యాపీ. అలాగే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కి మేము పేరున ధన్యవాదాలు తెలుపుకుంటానండి. ఈ పిన్ను హ్యాపీ అండి, ఇంక అంతే. హ్యాపీనెస్ లో కేక్ అವೆಲ್ಲ చేసుకుందాం అనుకున్నాం కానీ బట్ కొన్ని కారణాల వల్ల చేయకూడదని ఆపేశాము. తాను ఆనందాన్ని నేను చూడాలనుకున్నాను కానీ ఈరోజు ఏదో కొద్దిగా తనకు హెల్త్ బాగాలేదని చెప్పేసి సెలబ్రేషన్ చేసుకోలేదు. సో మాట్లాడలేదన్న, ఇంకేం మాట్లాడాలని చెప్పండి, చెప్పు. ఏం చెప్తావు, నాకు ఆనందంలో మాటలు కూడా రావటం లేదు. డ్యూటీలోంచి తొందర రావాలనుకున్నాను, జస్ట్ కొన్ని చిన్న ప్రాబ్లం వల్ల రాలేకపోయి. అయితే పాపం బైక్ దిగిన వెంటనే తను స్టిచ్చింగ్ చేస్తుంది, అది ఉరుకుతొచ్చి తీసుకొచ్చి నాకు చూపించింది. నిజంగా తన ఆనందాన్ని నేను మధ్యాహ్నం చూసి, యూట్యూబ్ నుంచి ఒకటి మన చేతికి వచ్చింది అంటే ఏదైనా కానివ్వండి, ఇది పిన్ మాత్రమే కావచ్చు కానీ నాకైతే చాలా చాలా అందరికీ ఏమనుకోద్దండి, ఇది పిన్నే అనుకుండొచ్చు కానీ మాకు భవిష్యత్ అండి ఇది, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇది చాలా మందికి 1 month పడుతుందని అన్నారు చాలా మంది యూట్యూబర్స్. నేను అనుకున్నాను, మాకెందుకో మరి తెలియదు 1 week అలా వచ్చేసింది, కరెక్ట్ 1 week కూడా కాలేదు. సో మాకు అందుకు హ్యాపీనెస్ తో మేము వీడియో తీయాలని, మా సబ్స్క్రైబర్స్ అందరినీ పలకరించాలని ఈరోజు యాక్చువల్గా లైవ్ ఉంది, లైవే చేసి ఇలా చెప్దాం అనుకున్నాం. బట్ వద్దు బాబా, నాకు కొద్దిగా పండగ కదా, పెళ్లి సీజన్ ఉండి అమ్మాయి బ్లౌజ్ కుట్టేసేయాలి చెప్పు, కొద్దిగా ఒకసారి కంటే కనీసం కమ్యూనిటీలోనే పెట్టు, లైవ్ లేదు అని మన సబ్స్క్రైబర్స్ కొద్దిగా
డిసప్పాయింట్ గారు కదా అంటే అని చెప్పినాను. తను అది కూడా బిజీ లేదు, జస్ట్ దీనికోసం ఒక 10 minutes నాకు కేటాయించవా ప్లీజ్ అని అడిగినాను. రిక్వెస్ట్ చేసి తను కెమెరా ముందుకు వచ్చింది, లేదంటే బ్లౌజ్ కుట్టాలని రెడీగా పెట్టుకుంది. టైం వచ్చేసి 7:30 అయింది కదా, తను బ్లౌజ్ కుట్టాలని రెడీగా ఉంది. నేను తను లాక్కొచ్చి కూర్చోబెట్టానండి. ఎందుకంటే ఇది సంతోషకరమైనది. ఇది ఎందుకంటే మనకు మనీ వస్తుంది రాదో మనకు తెలియదండి. ఒక గూగుల్ ముంబై నుంచి ఒక యూట్యూబ్ ద్వారా మనం ఇది సంపాదించుకున్నామంటే చాలా హ్యాపీ. ఎందుకంటే అది కూడా ముంబై నుంచి వస్తుంది, అది కూడా మీ సపోర్ట్ ద్వారా. అలాగే 2 అక్కలను నేను ఎప్పటికీ లైఫ్ లో మర్చిపోలేను. అలాగే మా సబ్స్క్రైబర్స్ లో కొంతమంది పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు చెప్పడం బాగుండదు కానీ వాళ్ళు మటుకు మాకు హార్ట్ టచ్, వాళ్ళు మాకు చాలా ఇష్టం. వాళ్ళు తనకు ఎంత ఇష్టం అంటే నాకు అంతే ఇష్టము. తను ఎప్పుడు వాళ్ళను ప్రతి ఒక్క లైవ్ లో కలవరిస్తుంది. ఒక అబ్బాయి ఉన్నాడు, 4 members లేడీస్ ఉన్నారండి, వాళ్ళ పేర్లు వాళ్ళకే తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అబ్బాయే కాదు, ఒక 5-6 మంది ఉన్నారు. టీటీఎల్ కింగ్స్ అండి వాళ్ళు, టీటీఎల్ కింగ్స్. చాలా మంది మేము చెప్పిన ప్రతి ఒక్క యూట్యూబ్ కి వాళ్ళు సపోర్ట్ చేశారండి. నిజంగా వాళ్ళు మాకు దొరకడం మాకు ఒక మంచి ఫ్రెండ్స్ అనుకోండి. బట్ కానీ ఏదైనా అనుకోండి, మాకు బెస్ట్ లో బెస్ట్ అంటే రాంబాబు అండి. నిజంగా చెప్తున్నాను, రాంబాబు, మహాలక్ష్మి, శ్రావణి సిస్టర్, పవన్, పుష్పలత సిస్టర్, పేర్లు చెప్పకూడదు కానీ ఆనందంలో అందరూ ఉన్నారు. శ్రావణి సిస్టర్ చాలా మంది ఉన్నారు. మహాలక్ష్మి సిస్టర్, అమ్మ మన పరిణమ్మ. నిజంగా అమ్మా ధన్యవాదాలమ్మా, మీరు మాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. మీ ఏజ్ లో కూడా మీరు వీడియోస్ చూస్తున్నారంటే మాకు ఏజ్ అంతా తెలియదమ్మా. నాకు జస్ట్ హెల్త్ బాగాలేదని మొన్న అదే ఈఎన్టీకి ప్రాబ్లం ఉంటే నేను ఇట్లా వెళ్తున్నానంటే తనకు ఫోన్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉంటే కర్నూలుకి వెళ్తే అమ్మెల్యే హాస్పిటల్కి వెళ్తుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, అబ్బాయికి నేను మనీ ప్రాబ్లం ఉన్నా లేదా మనీ ప్రాబ్లం కాదు, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను కార్ వేసుకొని వస్తాము అని చెప్పింది. కానీ మనీ ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఉంటే చెప్పండి, నేను కార్ వేసుకొని వచ్చి అబ్బాయి ట్రీట్మెంట్ చూపిస్తానని. అమ్మ నిజంగా అమ్మా చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. తను నాకు చూస్తుంది, తను మాట్లాడమంటే నన్ను మాట్లాడిస్తుంది. నిజంగా నాకు అసలు ఎల్వి చేయటం వల్ల మన సబ్స్క్రైబర్స్ ఎంత దగ్గర అయ్యారంటే అంత దగ్గర అయిపోయారు. ఈ రోజు కూడా ఎల్వి చేయనందుకు వాళ్ళను మిస్ అయిపోతున్నా అని చాలా మిస్ అయ్యాను. సారీ అండి, ఏమనుకోదు, తను కొద్దిగా బిజీ ఉన్నాను, దాని వల్ల అందులో కొంచెం లైవ్ చేయలేకపోతున్నాము. సారీ అండి, తన తరపున నేను చెప్తున్నాను. ఎందుకంటే కొద్దిగా ఒక అమ్మాయిది మ్యారేజ్ ఉంది పాపము, ఈ నెల 27-26 అనుకుంటాను, అంతేనా? 28-29 అండి. పండుగ సీజన్ కాబట్టి కొద్దిగా నైట్ అల్లా కష్టపడుతుంది, మార్నింగ్ కష్టపడుతుంది. నాకు క్యార్ కూడా చేయడం లేదండి, నేనే టిఫిన్ తీసుకొని పోవాలి, అంత బిజీగా ఉంది, అందుకు లైవ్ చేయలేదు. సారీ అండి, ఎవరు ఏమనుకోద్దండి, నెక్స్ట్ వీక్ కంపల్సరీ చేస్తుంది మీకోసము. ఏమనుకోద్దండి, మా సబ్స్క్రైబర్స్ నిజంగా చాలా అదృష్టం. మేము ఇలాగే మా చిన్న ఛానల్ అనుకోకుండా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ప్లీజ్. తనకు సపోర్ట్ చేయండి, తను మీకోసం ఏ వీడియో అయినా చేస్తుంది. మీరు ఏదైనా అడగండి, తను రిప్లై వస్తుంది ఎనీ టైం అండి. మీకు ఎటువంటి సపోర్ట్ అయినా మేము చేస్తామండి. ఎందుకంటే కొన్ని వీడియోస్ చాలా మంది వీడియోస్ చూస్తున్నాం మేము కూడా, ఓన్లీ వైర్స్ ఈ బ్లౌజ్ అంతే కొద్దిగా బోరింగ్ ఉంటుంది అనుకుంటున్నారు కొంతమంది. అప్పుడప్పుడు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కోసం అని మేము కొన్ని వీడియోస్ పెడుతున్నాం, అంతేగాని మన ఛానల్ ఓన్లీ అవే ఉండవండి. బుట్టలు ఉంటాయి, ఇంకా మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఇవి డిజైన్స్ వస్తాయండి. నాకు ఈ డిజైన్స్ ఇట్లాంటి పూసలు అల్లేటివి, ఇవి కూడా మీకు ముందు వీడియోస్లలో అప్లోడ్ చేస్తాను, ఓకేనా? చేస్తాను. అలాగే అండి, ఇంకేమనుకోద్దండి, ఇట్లా దాంట్లో ఇట్లా పెట్టవచ్చో లేదో తెలియదు కానీ కొంతమంది ఏమైనా కొన్ని పథకాల గురించి వాలంటీర్స్ దాని గురించి నాకు కొద్దిగా ఇష్టం, కొద్దిగా చెప్పాలని, అట్లా చెప్పాలని కొన్ని తెలియాలని కొన్ని పథకాల గురించి మాత్రమే చెప్తాను. వీళ్ళు ఇవి కూడా పెడుతున్నారా అని అనుకోద్దండి, మీకు యూజ్ అయ్యే వీడియో మాత్రమే పెడతానండి. ప్రతిదీ వాలంటీర్ సంబంధించి చేస్తున్నాం, అంతేగాని మీరు సపోర్ట్ చేయండి మాకి ప్లీజ్. దయచేసి చిన్న ఛానల్ అనుకోవద్దండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ వల్ల మేము హ్యాపీగా ఉంటాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మామూలుగా అయితే 5 నిమిషాలలో మాట్లాడేద్దాములే అని నన్ను పిలుచుకొచ్చాడు, నేను టైలరింగ్ చేస్తుండే. కానీ ఇప్పుడు చాలా టైమే అయిపోయింది, కానీ మాకు నిజంగా ఇది మాట్లాడుతుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే అంత. ఇట్లా వీడియో తీసేదానికన్నా లైవ్ లే మాట్లాడింటే ఎట్లా ఉండు అసలు. నిజంగా అండి ఈరోజు చాలా మిస్ అయినాం, బట్ తనకు బిజీ ఉండడం వల్ల చేయలేదు. ఐఎమ్ సారీ. కంపల్సరీ నెక్స్ట్ వీక్ తను లైవ్ చేయకుంటే మరి కూర్చోబెట్టి నేనే లైవ్ చేపిస్తాను కంపల్సరీ. ఇది
ఎవరు ఏమనుకోద్దు. మా సబ్స్క్రైబర్స్ నిజంగా చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ అండి. ఇద్దరు అక్కలను మటుకు వైష్ణవి సిస్టరు ఛానల్ నేమ్ చెప్దాంలే, స్పెషల్ ఫుడ్ ఛానల్, సాయి చరణ్ ఛానల్, వీళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారండి. సాయి చరణ్ ఛానల్, సునీత సిస్టర్ చాలా చాలా ఇంకా చాలా బెస్ట్ అండి. ఎనీ టైం అండి, ఏ టైం ఇదో 24 hours అండి. ఈవినింగ్ కూడా ఫోన్ చేశామండి. ఎప్పుడన్నా ఫోన్ చేయండి మాకి. అక్క మటుకు విత్ సెకండ్ లో ఫోన్ రింగ్ అయ్యి 1 నిమిషంలో ఫోన్ ఎత్తింట, 1 నిమిషం 1 సెకండ్ 2 సెకండ్లో ఫోన్ ఎత్తింటది. ఎంత హ్యాపీ అంటే చాలా హ్యాపీ అండి. వాళ్ళు ఎంత బిజీ తెలుసు, యూట్యూబర్స్ ఎంత బిజీగా ఉంటారు. వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ ఉంటారు. వాళ్ళ పనులు స్టార్ట్ చేయడం ఊరికే వీడియో చేసి అప్లోడ్ చేస్తుంటారు అనుకుంటారేమో, కానీ చాలా ఎడిటింగ్ చేయాలి. అసలు ఎస్పెషల్లీ నాదండి బుట్టలు అల్లడం అయితే ఎంత, అసలు కెమెరాని పెట్టుకొని దాంట్లో అల్లడము నాకు చాలానే కొంచెం సెల్ మెయింటైన్ చేసుకోవాలి కదండి. దాన్ని మనం అల్లేది చూపించాలి క్లారిటీగా, అది కొంచెం సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చెప్తున్నా సరే, ఏం కదా వాళ్ళు ఇంత బిజీ టైంలో కూడా అక్కండి మాకు ఏ టైంలోనా ఈ టైం అనేది లేదని చెప్పనీకి లేదండి. ఎప్పుడు ఏ సమయంలో ఫోన్ చేసినా మాకు రిసీవ్ చేసుకుంటుంది. చాలా థ్యాంక్ యూ అండి. అక్కకు మా తరపున, మా ఫ్యామిలీ తరపున ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి ధన్యవాదాలు చెప్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా మాట్లాడకుండా సైలెంట్గా కూర్చొని తను ఏదో ఆలోచిస్తుంది, తన బ్లౌజ్ గురించి ఆలోచిస్తుంది. మాట్లాడబ్బా కొద్దిగా, ఏదో ఒక 2 నిమిషాలు మాట్లాడేసి ఇంకా క్లోజ్ చేద్దాం. ఓకే అండి, ఇంకా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇంకా మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ అండి. ఓన్లీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, గుడ్ నైట్. బాయ్ అండి. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకొక విషయం అండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ అలాగే మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. కష్టపడేదానికి సబ్స్క్రైబర్స్ అనేది రావటం లేదండి. ఏదో వ్లాగ్స్ తీసే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. కష్టపడే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ అండి, తనకు సపోర్ట్ చేయండి. కష్టపడమని వ్లాగ్ అని ఎవరి ఛానల్ వాళ్ళకి అట్లానేం లేదు. ప్రతి ఒక్కరండి నిజం చెప్తున్నాను. ప్రతి ఒక్క యూట్యూబర్స్ చాలా కష్టం అండి. ప్రతి ఒక్క యూట్యూబర్స్ ని ఎంకరేజ్ చేయండి. ప్రతి ఒక్క యూట్యూబర్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళ వీడియోస్ చూస్తుండండి. ప్రతి ఒక్కరు కష్టపడే వాళ్ళే అండి. ప్రతి ఒక్కరు జెన్యున్ గా కష్టపడుతున్నారు. వాళ్ళకందరికీ మీ ఇలాంటి సబ్స్క్రైబర్ సపోర్ట్ కావాలండి. అలాగే మా చిన్న ఛానల్ కి మాకు సంబంధించి చిన్న ఛానల్ ఉంటాయి. అందరూ చిన్న ఛానల్ అంటారు కదండి. చిన్న ఛానల్ వాళ్ళకి కూడా మీలాంటి వాళ్ళ పెద్ద ఛానల్గా కాకుండా మాలాంటి చిన్న ఛానల్ వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్, గుడ్ నైట్. మాట్లాడాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.